హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా వీడియోని ఎవరైనా కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబర్స్ అయితే అవుతుర్రు. నేనైతే ఇక్కడ బోల్ తోమిస్తున్నా. చాలామంది అడుగుతుర్రు, మీది హోన్ హౌజా అక్క, హోన్ హౌజా అని అడుగుతుర్రు. కాదు, మేము రెంట్కున్నాము. మాది హోన్ హౌస్ కాదు, రెంట్ హౌజే. మేమైతే ఇల్లు షిఫ్ట్ అయిన విషయము చాలామందికి తెలిసే ఉంటుంది. తెలుసో తెలియదు కానీ మేమైతే ఇల్లు షిఫ్ట్ అయినాం ఒక నెల రోజుల కింద. నెల అంటే 2 నెలలు అవుతుంది. ఈ రోజుకి 2 నెలలు అవుతుంది మేమైతే ఇల్లు షిఫ్ట్ చేసేసి. కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా. అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇల్లు షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇల్లు అయితే ఎప్పుడో షిఫ్ట్ అయిపోయినాం, 2 నెలలు అవుతుంది. ఇక్కడనైతే నేను బోల్దోమ వేస్తున్నా. అక్కడ ఇంకా అంటే ఇక్కడ పరాడి కూడా పెట్టాలి, ఇంకా లోపల గచ్చేయాలి. పని మాత్రం ఉన్నది. ఇది కొత్త ఇల్లే, కాకపోతే వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి మాకైతే రెంట్కి ఇచ్చారు. ఇంత పెద్ద ఇల్లు మేము ఒక్కలేని తీసుకోలేదు. మాకు ఇచ్చింది అయితే ఒకటే రూము. ఇక్కడ బోళ్ళని తోమేసి అయితే ఇక మంచిగా ఇక అల్లం ఎల్లిగడ్డని అయితే నూరేస్తున్నా. ఎందుకంటే ఇక ఇంటికాడనైతే ఉన్నా కదా, అల్లం ఎల్లిగడ్డ పని అయితే అయిపోతుంది అని చెప్పేసి అల్లం ఎల్లిగడ్డ తీస్తున్నా. ఇదైతే పిల్లలు ఇంటికాడ ఉన్న రోజు అయితే తీసింది, సండే రోజు. ఇక అల్లం ఎల్లిగడ్డని అయితే తీస్తున్నా. ఇక నేనేమో ఎల్లిపాయలు తీసినాక కొద్దిసేపటికి ఏంటంటే అల్లం తీసినాం అన్నట్టు. పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారు. అక్షయ కొంచెం అల్లం గీకవనా అని చెప్పేసి అంటే అల్లం గీకుతుంది. కానీ ఎంత కొంచెమే అట్లా నా చేతులు మంతున్నాయి అని చెప్పేసి కొద్దిసేపు పొర్రియరు. ఇంకా వాళ్ళు ఏదో అట్లా నాకు హెల్ప్ చేస్తారు, మొత్తానికైతే హెల్ప్ చేయరు కదా అని చెప్పేసి నేను కూడా చేసిన కాడికేయాలి చెప్పేసి అనుకున్నా. ఇక్కడ నేనున్నో అక్షయ్ ఏమో మాట్లాడుకుంటా నవ్వుతున్నాము అంతే. అక్కడ టీవీ చూసుకుంటే ఇక్కడ పని అయితే చేస్తున్నాము. ఇక తినేసి మంచిగా ఇవైతే ముందర పెట్టుకున్నాము. నాకెందుకు అల్లము ఫస్ట్ కడిగి పొట్టు తీయడము అలవాటు. నేనైతే ఏం చేసినంటే తీసుకోవడైతే తొందరనే తీసుకున్నా, కానీ నేను అల్లంని పట్టించుకోలేదు. తీసుకున్నాక 2-3 రోజులకు మళ్ళీ అల్లం నూరుదామని చెప్పేసి ఇది మొదలుపెట్టిన. ఈరోజే తీసుకొని ఈరోజే నూరడానికైతే వీలు కాలేదు అసలే. 2-3 రోజులు తీసుకున్నాక 2-3 రోజులకు చేస్తున్నా అల్లం ఎల్లిగడ్డ పని. నేనైతే అల్లం ఎల్లిగడ్డ ఒక్కసారి నూరి పెట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడు చికెన్ మటన్ తెచ్చుకున్నా సరే ఇట్లా తొందరగా వండుకోవచ్చు కదా, దాని గురించి ఎక్కువ టైం ఉండదు కదా అని చెప్పేసి అయితే నేనైతే ఎప్పుడు మసాలాను అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడు ఒక్కసారి నూరి పెట్టుకుంటా, మళ్ళీ పని కాకుండా. ఇక్కడ నేను అల్లం పొట్టు తీసి ఇస్తుంటే మంచిగా దీక్షణ అయితే కడిగి మంచిగా నూరింది. చిన్న చిన్న ముక్కలు చేస్తుంది, మిక్సీలో పట్టాలి కదా, చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చేపలు పట్టుకొచ్చిండు. చేపలు పట్టుకొస్తే అదేం చేపనో నాకైతే తెలియదు, అలుగో ఏమోనంట అది చేప. ఇంకా కొన్ని వేరే చేపలు తెచ్చిండు. నేను అవి కొన్నేమో ఫ్రై చేసిన, కొన్నేమో అది అలుగేమో వండిన. మా నాన్నను సిద్ధ తిన్నది తప్ప ఎవరైనా తినలేదు. అది బాగానే ఉంది కూర, కానీ నాకెందుకో నేను ఎప్పుడు తినలే ఆ చేప, అందుకని చెప్పేసి తినలేదు. ఇక్కడనేమో పని దగ్గర మేము ఇద్దరమే చేస్తున్నాం పని. ఇంకా మంచిగా మట్టి అంతా మోసిన, మస్తు మట్టి ఉండే, 2-3 ట్రిప్పుల మట్టి. నేను అలసిపోయి కొద్దిసేపు అయితే కూర్చున్నా. చాలామంది అనుకుంటారు కావచ్చు మీరు మీ నాన్న లేడా అని చెప్పేసి. మా నాన్ననైతే పనికి వస్తలేడు. మా నాన్నకు జ్వరం వస్తుంది కాబట్టి పనికి వస్తలేడు. ఇప్పుడు చిన్న మెల్లగా వారం రోజులు అవుతుంది పనికి రాక. ఇక మేమే అయితే వేసుకుంటున్నాం పని. మా నాన్నకైతే ఆరోగ్యం బాగాలేదు. ఇదైతే పని కాడ నేను ఇట్లా కూర్చొని కొంచెం అయితే వీడియో తీసిన. ఇగో ఈరోజు అంటే ఇది సోమవారం రోజు, అదేమో వీడియో ఆదివారంది, ఇదేమో సోమవారంది. 2 రోజులు గడిపితే ఒక 5 నిమిషాల వీడియో వచ్చింది నాకు. నేనేమో బట్టలు విండేసి పైన ఆరేసిన తర్వాత ఏంటంటే ఈ చినుకులు తాపుకోసారి వస్తున్నాయి అయిపోతున్నాయి. ఇలాంటి టైంలో అనిపిస్తుంది, ఇది వస్తే గట్టిగా వచ్చింది కాదు, పోతే వెయ్యింది కాదు. నేను పైకి కిందికి దిగలేక చచ్చిపోయినా. ఎక్కడో దిగుడు ఇది వచ్చినప్పుడు ఓడు పైకైనాక చినుకులు ఆపవుడు, వచ్చినప్పుడు ఓడు పైకైనాక చినుకులు ఆపవుడు. అక్కడ మంచిగా పెరడు ఉంది కదా, నేను అందులో కొన్ని కూరగాయల మొక్కలు కూడా పెట్టినా. మీకు కూరగాయల మొక్కలు చూడాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను తర్వాత చూపిస్తాను. అన్ని రకాల కూరగాయలు అయితే పెట్టినాము. కొంచెం టమాటాని అయితే పెట్టలేదు. కూరగాయలు అన్ని రకాలు పెట్టినాం కానీ టమాటాలు అయితే పెట్టలేదు. ఇక్కడ గాలి చూడండి, విపరీతంగా గాలి వస్తుంది. నేను క్లిప్పులు పెట్టేసిన, లేకపోతే ఆ బట్టలన్నీ కింద పడిపో. కొంచెం ఎంత చినుకులు వచ్చినా కూడా కొంచెం గాలికి బట్టలు ఆరుతాయి కదా అని చెప్పేసి పైన ఆరేసిన. ఇవి నాతో నొచ్చపడతలేదు, ఈ తాపుకోసారి చినుకులు అచ్చుడు పోడు, ఉన్న బట్టలు కూడా నాంతాయి కావచ్చు అని
ఇక నేనేమో చూడని మైదాకి పెట్టుకున్నా. ఈ మైదాకి పెట్టుకున్నందుకు ఇది మంచిగా నాకు నా తగ్గట్టు వర్షం అయితే వస్తుంది. ఏం చేస్తా, ఒక సెల్ అయితే ఆఫ్ చేసేసి ఒక్క చేత్తో బట్టలన్నీ తీసుకొని మంచిగా క్లిప్పులన్నీ నా డ్రెస్కి పెట్టుకొని అయితే కిందికి అయితే దిగేసి ఇటు బాల్కనీ ఉంది, బాల్కనీకి వెళ్ళి ఒక దండం కట్టినామన్నట్టు వర్షం వస్తే ఆరేసుకోవడానికని. ఇటు సైడ్ ఆరేయచ్చు, కాకపోతే ఏంటంటే పైన గాలి మంచిగా వస్తుంది కదా, తొందరగా కొంచెం మంచిగా ఆరుతాయి అని చెప్పేసి వేసినందుకు నన్ను నానా అవసరం చేసింది అన్నట్టు. ఇక మొత్తానికైతే బాల్కనీ కడిగే బట్టలు తెచ్చేసి అయితే ఆరేసిన. సో ఇదే మా చిన్న వీడియో, నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.